శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహి లలితాంబికాయి నమో నమః. అందరికీ నమస్కారం అండి. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈరోజు సాయంత్రము 4:32కి దశమి తిథి ప్రారంభం అయిపోయిందండి. సూర్యోదయానికి నవమి తిథి ఉంది, కానీ రాత్రి గల అంటే ఈ నవరాత్రులు సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు కదా, దశమి తిథి వచ్చేసింది అని నేను ఈరోజే 10వ రోజు అలంకరణ కూడా చేసేసుకున్నానండి. ఇది మా ఇంట్లో పైన రూమ్ అండి, అంటే ఒక దేవుడి గదిలా కట్టుకున్నాము. నవరాత్రుల్లోనైతే మేము ఇక్కడే పూజించుకుంటూ ఉంటాము. నార్మల్గా నిత్య పూజ అయితే మా దేవుడి మందిరం మీరు ఆల్రెడీ చూశారు కదా. ఇది పైన ఓన్లీ నవరాత్రుల్లో ఎవరిని రానివ్వము. అక్కడే మేమే గది అంతా శుభ్రం చేసుకుని అమ్మవారిని ఇలా వేరేగా కూర్చోబెట్టుకుంటాము. ఇవాళ సాయంత్రము 6:30కి పూజ ప్రారంభం చేసేసుకుని దీపారాధన మన లలితమ్మకి ఒక 4-5 రకాల పువ్వులు, అంటే ప్రతి పువ్వు ఒక్కొక్క 2 పువ్వులు తీసుకుని ప్రతి కలర్లోనే ఉన్నది చక్కగా పూజ అయిపోయింది. అమ్మకి ఇవాళ పిండి పులిహార నైవేద్యం కింద నివేదించేసుకున్నాను. అలాగే స్వీట్ కొంచెము పాలకోవా తెప్పించుకుని అమ్మకి స్వీట్ హాట్ 2 నివేదించేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా టైము సాయంత్రం 7 అవుతుంది. 9 గంటలకి కొంచెం కూర పప్పు కొంచెం గారెలు అలాగా చేసుకుని మహానైవేద్యం కింద అమ్మకి నివేదించేసుకుంటాను. అమ్మకి అన్నం పెట్టేసిన తర్వాత అదే ప్రసాదాన్ని మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇవాళ స్వీకరించేస్తారు. ఇవాళ మన ఆది పరాశక్తి జగన్మాత వారాహి అమ్మ అలంకరణ చూడండి. ఇవాళ అమ్మవారు ఎర్రటి అంచున్న చీర అండి. నేను ఎప్పుడు నవరాత్రులు చేసినా చివరి రోజు ఏంటో తెలియదండి, నావీ బ్లూవో స్కై బ్లూవో ఏంటో బ్లూవే కట్టాలనిపిస్తుంది ఆఖరి రోజు. అందుకనే ఈ చీర మీద స్కై బ్లూ మీద రెడ్ కలర్ అంచండి. ఎంత బాగుందో ఈ చీర. చిన్ని రెడ్ కలర్ బూటీ ప్రింట్స్ వచ్చాయి. అమ్మ చీర అయితే దగదగలాడిపోతుంది. వారాహి అమ్మ ఆఖరి రోజు కదా, సర్వాభరణ భూషితలాగా త్రిశూలధారిని, అలాగే పై చేతిలో దండనాదిని. ఇవాళ అమ్మకి గులాబీ ముదర రంగు గులాబీ కలర్ దండ వేసుకున్నాను, స్కై బ్లూకి బాగుంటుందని. ఈ పువ్వు మార్నింగ్ పూసిందండి, జాగ్రత్తగా అలాగా పెట్టుకుని ఈ మందారం పువ్వులన్నీ కూడా ఇప్పుడే పెట్టుకున్నాను. అమ్మవారి ఇవాళ అష్టలక్ష్మి నెక్లెస్ వేసుకున్నారు. ఆఖరి రోజు కదా, ఇంకా అమ్మవారు దగదగలు ఆడిపోవాలి అని చెప్పి ఇలా తయారు చేసేసుకున్నాను. మధ్యాహ్నమే అలంకరణ అంతా అయిపోయింది. పైనుంచి చూడండి, బంగారు తల్లి వజ్రాల కిరీటం ధరించారు, పింక్ కలర్ బొట్టు పెట్టుకున్నారండి. ఇవాళ ఆఖరి రోజు కాబట్టి అన్ని అస్త్రాలు పెట్టేశాను అమ్మకి. ముక్కు పుడక చూడండి ఎంత బాగుందో, చక్కగా దగదగలాడిపోయి మెరిసిపోతుంది. బంగారు బుజ్జమ్మ, మందారాలు, పాసము, అంకుశము, అన్ని అస్త్రాలతోని వారాహి అమ్మ మన లలితమ్మకి సహాయం చేయడానికి కిరిచక్రము ఎక్కి బండాసురుడితో యుద్ధానికి సిద్ధం అయిపోయారన్నమాట. అంటే సిద్ధమైపోయి దశమి రోజు కదండి వారాహి నవరాత్రుల్లో ఈ యుద్ధంలో విజయాన్ని పొందారు. అందుకని నవరాత్రుల్లో ఆఖరి రోజు దశమి రోజు యుద్ధానికి పండగ చేసుకుంటున్నారనమాట. ఏదో అలా చెప్తాను మాటలు. అమ్మని చూస్తే, అమ్మని అలంకరించుకున్నప్పుడు అల్లా కూడా పాసము, అంకుశము, దండము ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటే ఆ లలితా సహస్రనామంలో 24వ శ్లోకంలోని బండాసురుడితో యుద్ధం ప్రారంభమవుతుంది కదా, నాకు అదే గుర్తొచ్చేస్తూ ఉంటుంది. లలితమ్మ పిలుస్తారు, వారాహి అమ్మ వచ్చేస్తారు. కిరిచక్రం మీద కూర్చుని బండాసురుడిని వాళ్ళ సైన్యాన్ని ఎలా చంపాలి అన్నది సమయేశ్వరి కదా మన అమ్మవారు, సమయానికి తగ్గట్టు చాలా తెలివిగా కిటుకుగా ఆలోచించి లలితమ్మకి సహాయం చేస్తారు. ఇవాళ అమ్మవారు ఎంత బాగున్నారంటే చూడండి, లైట్లో కూడా భలే ఉంది బుజ్జమ్మ. నాకే దిష్టి తగిలి గుమ్మడికాయతో చక్కగా, చివరి రోజు కదండి, మీకు వీలైతే ఒక గుమ్మడికాయ తెచ్చుకొని చక్కగా అమ్మకి దిష్టి తీసేసి అది 2 ముక్కలు చేసుకుని మీ ఇంటి గడప ఉంటుంది కదండి, 2 వైపులా పెట్టుకోండి. ఇంట్లో ఇలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్న దిష్టి ఉన్నా సరే పోతుందండి. ఇంకా దశమి తిథి సాయంత్రం వేళలో పూజ అయిపోయింది కాబట్టి రేపు తెల్లవారుజామునే 3:30-4కి లేస్తానండి. లేచి అమ్మకి కొంచెం బొమ్మ పెట్టుకున్నాను కదా, అలా కదిపేసుకుని ఉద్వాసన మంత్రము రేపు ఉదయాన్నే చదివేద్దాం అనుకుంటున్నాను. అలాగే అమ్మకి పాలు పళ్ళు నైవేద్యం కింద నివేదించేస్తానండి. తెల్లవారుజామున తీసేస్తే మా అమ్మగారు చెప్పారు ప్రసాదాలు పెద్దగా పెట్టక్కర్లేదు, అదే మధ్యాహ్నం వరకు ఉంచితే మళ్ళీ అన్న ప్రసాదాలు అన్నీ వండాలి అని. అంటే వండకోదని కాదు, కానీ నాకు కూడా రేపు కొంచెం హాస్పిటల్ పని అవి ఉన్నాయి. రేపటి నుంచి కొంచెం ఇంట్లో
ఆపరేషన్స్ అవి ఉన్నాయన్నమాట ఇంకొక నెక్స్ట్ వీక్. అందుకనే హాస్పిటల్స్ వాటన్నిటికీ రెడీ చేసుకోవాలి. కానీ ఇంత కష్టం సమయంలో కూడా అమ్మవారు మా ఇంటికి వచ్చి మాలో కొంచెం ధైర్యాన్ని నింపారండి. చాలా చాలా బాగా ఏ పని చేసినా అమ్మ దయ వల్లే, అమ్మ కృపతోనే ఈ నవరాత్రులు చక్కగా జరిగాయి. మీ అందరికీ కూడా మా వారాహి అమ్మ ఈ 10 రోజులు అలంకరణలు నచ్చాయని కోరుకుంటున్నాను. అలాగే అమ్మ ఎదురుకుండా ఈ నవరాత్రుల్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా అమ్మకి చిన్నగా విన్నవించుకోండి. అమ్మ నన్ను క్షమించు, నేను అజ్ఞానురాలిని, చిన్న జీవిని, నువ్వు సృష్టించిన బుజ్జి బొమ్మని, తప్పు జరిగితే క్షమించమ్మా అని ఆదిపరాశక్తిని కోరుకుందాము. తప్పు లేదండి. చివరిగా ఇంకొక విషయం అండి, ఈ నవరాత్రులంతా కూడా ఈ అలంకరణలు, ఈ నైవేద్యాలు, ఈ వీడియోలు అంతా కూడా వారాహి అమ్మ సహాయంతోనే చేయగలిగానండి. మనం ఏ అలంకరణలు చేసినా, ఏ ప్రసాదాలు వండినా అది మనకి అమ్మవారు ఇచ్చిన శక్తితోనే మనం చేయగలుగుతున్నాము. ఇందులో మన మనుష్యుల తాలూకు గొప్ప అది ఏమీ లేదు. అమ్మ ఇచ్చిన శక్తితోనే తిరిగి అమ్మకి ఆ శక్తి ఇచ్చేస్తున్నా అనే నేను అనుకుంటాను. మనందరం చిన్న జీవులం, అమ్మకి మనం అలంకరణ చేసేది ఏముందండి ఆ జగన్మాతకి. కానీ మన సంతృప్తి కోసము, మన సంతోషం కోసము అమ్మ మనకి ఇచ్చిన ఒక ఏమంటారు బహుమతి అనుకోవాలి. అంటే ఆమె రావాలి అని అనుకుంటేనే కదండి, ఆమె అంగీకారం ఉంటేనే కదా ఈ అలంకరణలు అన్నీ చేసుకోగలము. నేను ఇలాగే అందరినీ అలంకరణలు చెయ్యమని చెప్పట్లేదండి. నాకు ఈ సంవత్సరం ఇలాగా అమ్మ దయతో, అమ్మ కృపతో ఇలా సాగింది, నేను చేసుకోగలిగాను. వచ్చే సంవత్సరం నాకు ఎంత శక్తి ఉంటే అంత చేసుకుంటానండి. అందరూ కూడా చక్కగా అమ్మని చూసి ఆనందించండి. చక్కగా మాది ప్యూర్ డివోషనల్ ఛానల్, అమ్మ దర్శనం చేసుకుంటారు అనే ఈ వీడియోస్ అన్నీ పెట్టాము. అందరూ పూజ చేసుకోండి. నేను ఉద్వాసన మంత్రాలు కూడా పెట్టానండి షార్ట్స్లోని, చూసుకోండి. చదవడం రాని వాళ్ళు చక్కగా ఆ మంత్రం పెట్టుకుని అమ్మకు ఉద్వాసన చెప్పుకోండి. మీ అందరికీ ఈ నవరాత్రి వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపు దశమి కాబట్టి కుదిరితే అమ్మవారి గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. చక్కగా వారాహి నవరాత్రులు సంపూర్ణంగా చేసుకున్న వాళ్ళు అమ్మ దర్శనం గుడిలోకి వెళ్ళి చేసుకుంటే ఇంకా ఇంకా మంచిదండి. మనందరం మళ్ళీ కలుసుకుందామండి. లలితా సహస్రనామం అర్థాలతో కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని నేను మళ్ళీ మీ అందరి ఎదురుకుండా వస్తాను. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. ఓం శ్రీ వారాహి వీర్యనందితాయి నమో నమః. జై వారాహి, జై వారాహి, జై వారాహి. అందరినీ చల్లగా కాపాడు తల్లి. సర్వం శ్రీ లలితార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.